అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వర్గానికి మీరు న్యాయం చేశారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మహిళలు చూసినట్లయితే మరి మనందరికీ తెలుసు ఏ రకంగా మద్యాన్ని విచ్చలవిడిగా ఇవాళ రాష్ట్రంలో ఏరులై పారే విధంగా వారు చేస్తూ అందులోనూ నాణ్యత లేనటువంటి మద్యాన్ని ప్రజలకు అందిస్తూ వారి ప్రాణాలతో చెలగాట మారుతూ మీ జేబులు మీరు నింపుకోవటం లేదా అని చెప్పి వేస్తున్నటువంటి ప్రశ్న. అంటే నా చెల్లెళ్ళు అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి తన సోదరి మండల పుస్తలు తెగిపోయినా కూడా నాకు పర్వాలేదు, కానీ మా జేబులు నిండాలి అనేటువంటి విధంగా వారు వ్యవహరించడం ఇది సబబా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆలోచించాలి. అదేవిధంగా వారు చెప్తారు నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్తారు. ఏ వర్గానికి న్యాయం చేశారని చెప్పి నేను అడుగుతున్నాను. ఒక ఎస్సీ డ్రైవర్ని హత్య చేసి వారి మంత్రిమండలిలో వారి ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన ఆ డ్రైవర్ శవాన్ని తీసుకొచ్చి ఇంట్లో పడేస్తే దాని మీద సరి అయినటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా చేయలేకపోయారే, ఇంకా మీరు ఏ రకంగా ఎస్సీలకు అండగా నిలబడుతున్నారు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మహిళలు తన సొంత తల్లి తన సొంత సోదరి మనకి న్యాయం చేయలేకపోయావే. నిన్న మొన్న మనం చూసాం సునీతమ్మ ఏ విధంగా తన బాధను వెలగక్కారో మనం అందరం కూడా విన్నాము, చూసాం కూడా. మరి దానికి సమాధానం ఇవ్వలేనటువంటి ముఖ్యమంత్రి, తన సొంత ఇంట్లో ఉన్నటువంటి మహిళలకి న్యాయం చేయలేనటువంటి ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఏ విధంగా నువ్వు న్యాయం చేస్తావు అని చెప్పి ప్రశ్నిస్తున్నావు. ఇవాళ ఈ 5 సంవత్సరాల కాలంలో కనుక చూసినట్లయితే మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు, దురాగతాలు ఏ విధంగా పెరిగిపోయాయో మనందరికీ తెలుసు. నేను దిశ యాప్ని ప్రవేశపెట్టాను. మహిళల మీద కనుక అత్యాచారం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడితే మీరు దిశ యాప్ని ఓపెన్ చేసి మీరు మీ మొబైల్ ఊపినట్లయితే వెంటనే పోలీసులు మీరు ఎక్కడికుంటే అక్కడికి వచ్చేస్తారని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు దిశ యాప్ ఓపెన్ చేసి మొబైల్ ఊపుతూనే మిగిలిపోయారు, కానీ న్యాయం జరిగే పరిస్థితి మాత్రం రాష్ట్రంలో లేదు అని చెప్పి మహిళలందరూ కూడా గమనించాలి. ముఖ్యమంత్రి గారింటికి కూతవేటు దూరంలో ఒక ఎస్సీ మహిళపై ఘోరాతి ఘోరంగా అత్యాచారం చేసి చంపితే ఇవాళ ఆ మహిళకు కూడా న్యాయం చేయలేనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాము. మరి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఏ విధంగా ఆయన న్యాయం చేస్తారో మహిళలందరికీ కూడా వారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.